నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నార్త్లో బీజేపీ ఎంపీ సీట్లు కొంచెం తక్కువ అవుతున్నాయని అనిపిస్తుంది. అంటే వాళ్ళు 300 అనుకున్న ప్లేస్లో 230 వస్తాయి. 70 సీట్లు కొంచెం తక్కువ ఉన్నందువల్లనే వాళ్ళ ఫోకస్ అంతా ఈసారి సౌత్ సైడ్ అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వీటిపైన దృష్టి పెడుతున్నట్టు అనిపిస్తుంది. సో దీని ప్రకారం చూస్తే ఈసారి ఢిల్లీలో మరి చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పబోతున్నారా, మళ్ళీ ఎన్డీఏ అంటే బీజేపీ కన్వీనర్గా చంద్రబాబు ఉండబోతున్నారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే బీజేపీకి ఎంపీ సీట్లు అంటే అది మనం చూసాం, ఎంపీ సీట్లు కొంచెం తక్కువ అవుతున్నాయన్న వార్తలు కొంచెం అయితే మనకు వినిపిస్తున్నాయి. 70 సీట్ల వరకు తక్కువ వస్తున్నాయి అన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. అయితే దాని ప్రకారం చూసుకుంటే అమిత్ షా గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఈసారి ఎన్డీఏ కూటమికి గెలవబోతుంది, ఆంధ్రాలో 17 సీట్ల దాకా మేము సాధించగలుగుతున్నాం, అక్కడ గెలవబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ దీని ప్రకారం చూసుకుంటే ఈసారి మరి ఢిల్లీలో చక్రం తిప్పబోయే చంద్రబాబు నాయుడు గారే అంటారా? అండ్ మళ్ళీ బీజేపీ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇది నిజమే అంటారా? సో ఎలాంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం రేపు? 6 దశల్లో ఎన్నిక పూర్తయింది. అవును సార్. రేపు 1వ తారీఖున లాస్ట్ ఫేజ్ 7వ ఫేజ్ ఎన్నికలు రాబోతున్న దీంట్లో ప్రధాని మోడీ, అమిత్ షా ప్రసంగాలలో కూడా కొంత ఏమైనా వెళ్తోంది సందేశం. మీరు చెప్పినట్లుగానే బీజేపీ సీట్లు తగ్గుతున్నాయి కాబట్టి కొంచెం ఇంకా అగ్రెసివ్గా స్పీచ్ వెళ్తున్నాయి. ఏది ఆ ముజ్రా డ్యాన్సులు చేస్తున్నారు ముస్లిం ఓట్ల కోసం ఇండి కూటమి. ఆ తర్వాత ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తారు. అవి ఎస్సీ ఎస్టీ ముస్లిం వాళ్ళ రిజర్వేషన్లు కోత పడుతుంది అని ఇట్లా కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలాగా మోడీ మాటలు. ఇవన్నీ చూసిన వాళ్ళకి ఏమైనా అంచనాలు ఏంటంటే మీరు అన్నట్లుగానే గత ఎన్నికల్లో 303 సీట్లు వచ్చిన బీజేపీ ఈసారి మళ్ళా 230, 240 వస్తే గొప్ప. అందుకే కొత్త పొత్తులను ముందే గ్రహించి ఆహ్వానించారని, గతంలో ఎన్డీఏలో ఉండి దూరమైనటువంటి పార్టీలతో మళ్ళా పొత్తు పెట్టుకున్నారని, చంద్రబాబుతో పొత్తు తెలుగుదేశం. ఇప్పుడు నిన్న కూడా అమిత్ షా ప్రకటన మనం చూసాం. ఏంటి, ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుస్తోంది, విజయ భేరి మోగిస్తోంది, 17 ఎంపీ సీట్లు మేము కొడుతున్నాం అన్న దీంట్లో సౌత్ ఇవాళ మళ్ళా క్రియాశీలం కాబోతోందా? దక్షిణాది వాళ్లే మళ్ళా దేశ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నారా? అలయన్స్ కన్వీనర్గా మరోసారి చంద్రబాబు అవుతాడా? ఎందుకంటే గతంలో ఆయన పనిచేశారు. ఏది అసలు తెలుగుదేశం మొదట్లో కూడా లోక్సభలో అతిపెద్ద ప్రతిపక్ష గ్రూపుగా పనిచేసింది. 30 ఎంపీ సీట్లతో అప్పుడు కాంగ్రెస్ పార్టీ కుదేలైపోయిన నేపథ్యంలో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం చేసినప్పటి నుంచి ఎన్టీఆర్ అప్పుడు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఉండేవాడు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధాని అయ్యారు, దేవీలాల్ ఉప ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ చంద్రబాబు కన్వీనర్గా మనం చూసాం, దేవేగౌడ ప్రధాని, గుజ్రాల్ ప్రధానిగా. నెక్స్ట్ ఎన్డీఏ 1 ఏంటి, వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కూడా కన్వీనర్ చంద్రబాబే ఎన్డీఏకి. నెక్స్ట్ మోడీ 2014లో గెలిచినప్పుడు కూడా ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు ఉన్న దీంట్లో ఇప్పుడు మళ్ళా ఇంకోసారి చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్గా ఉంటారా? అంటే ఆయనకి దేశ రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. ప్రధాన కర్తవ్యం రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై నా ముందు బాధ్యత అని ఆయన చెప్పిన దీంట్లో 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని ముందు నిలబెట్టాలి. ఏది ఇక్కడ అప్పుల్లో ఊబిలో కూరుకుపోయిన ఈ రాష్ట్రంలో మళ్ళా అప్పుల్లో నుంచి దీన్ని బయట వేయాలి, ఉపాధి కల్పించాలి, తరిమేసిన పరిశ్రమలను వెనక్కి తీసుకురావాలి, కొత్త పరిశ్రమలు వచ్చేటట్టు చూడాలి. అనేక బాధ్యతలు ఇక్కడ స్థానికంగా ఆంధ్రప్రదేశ్లో చక్కదిద్దాల్సిన పరిస్థితుల్లో చంద్రబాబు మరి మళ్ళా దేశ రాజకీయాలపై ఎంత మేర ఫోకస్ పెడతారు? ఒకటి, కన్వీనర్గా ఉన్నంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ను వదిలేయాలనేమీ లేదు. గతంలో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్వీనర్గా అక్కడ బాధ్యతలు నిర్వహించారు. ఏముంటుంది బాధ్యతలు? ఎన్డీఏ మీటింగ్ పెడతారు, మీటింగ్ పెట్టినప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి కన్వీన్ చేస్తాడు.
అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక అజెండా కిందకి తీసుకురావటం, ఉమ్మడి అజెండా ప్రాతిపదికన అలయన్స్ పనిచేయటం, కామన్ మినిమం ప్రోగ్రామ్. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఇవాళ మరి ఏకం చేయాలంటే, ఒక తాటిపైన నిలబెట్టాలంటే సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు వల్లే సాధ్యమనే మాట కూడా వినిపిస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్ నిలబడాలి, ఇటు దేశంలో మళ్ళా ఒక దక్షిణాది ప్రభావం కనపడాల. ముందు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి, అటు అమరావతి నిర్మాణం జరగాలి. రాజధాని అమరావతి కుదేలైపోయింది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో. పోలవరం ధ్వంసమైంది, డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, గైడ్ బండు కుంగిపోయింది. ఇంకా పోలవరం ఈ 5 ఏళ్లలో పూర్తి చేయకపోతే చరిత్ర క్షమించదు. కాబట్టి కేంద్రం నుంచి పోలవరానికి నిధులు తీసుకురావాలి. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ మళ్ళా పునర్నిర్మించాలంటున్నారు. వీటన్నిటినీ చక్కదిద్దాలంటే కేంద్రంతో సత్సంబంధాలు ఉండాలి, కేంద్ర నిధులు పుష్కలంగా రాబట్టాలి. ఇది ఎప్పుడు సాధ్యం? కేవలం ముఖ్యమంత్రిగా రాష్ట్రానికే పరిమితం అయితే అది సాధ్యం కాదు. అటు దేశంలోనూ క్రియాశీలంగా ఉంటూ ఆ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడా చొరవగా ఉంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అంటే చక్రం తిరిగింది, ఇది సైకిల్. ఏంటి సైకిల్ అనేది? చక్రం అనేది ఏమిటి? పైనది కిందకు వస్తుంది, కిందది పైకి వస్తుంది అన్నమాట. మళ్ళా చంద్రబాబే దిక్కవుతున్నాడా? ఏది ఎన్డీఏ కన్వీనర్గా? ఇప్పటిదాకా చంద్రబాబు పని అయిపోయింది. ఆయన ఏదో వయసు ఎక్కువ, ఆయన ముగిసింది. అలాంటిది మళ్ళా ఇవాళ పునరుత్తేజం, పునర్వైభవం, పునర్నిర్మాణం దిశగా ఇవాళ ఆంధ్రప్రదేశ్, భారతదేశం ఇవాళ మరి నడుస్తున్నది. ఇది మనం చూస్తున్నాం. గతంలో కూడా ఈయన వాజ్పేయి హయాంలో 5 మంత్రి పదవులు తీసుకోమన్నా వద్దన్నాడు. ఏది? ప్రధానిగా వాజ్పేయి, తెలుగుదేశం పార్టీ నన్ను నిలబెట్టింది, మీ బలంతోనే నేను ఇక్కడ ప్రధానిగా ఉన్నాను, మీరు 5 మినిస్ట్రీలు తీసుకోమన్నా కూడా వద్దన్నారు. కేవలం లోక్సభ స్పీకర్ ఒక్కటే తీసుకున్నాడు, బాలయోగినప్పుడు స్పీకర్గా చేసిన దీంట్లో. ఇప్పుడు 2014లో మంత్రి పదవులు తీసుకున్నారు. కేంద్రంలో 2 మంత్రి పదవులు, సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు. ఇక్కడ రాష్ట్రంలో కూడా 2 మంత్రి పదవులు ఎవరికి ఇచ్చారు? బీజేపీకి ఇచ్చిన. అటు ఎన్డీఏ, ఇటు ఎన్డీఏ ప్రభుత్వం 3.5 ఏళ్ళు నిలబడింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉజ్వలంగా ఉంది, కేంద్రం నుంచి నిధులు వచ్చాయి, అమరావతి స్పీడ్గా కన్స్ట్రక్షన్ జరిగింది. పోలవరం అయితే అసలు పరుగులు తీసింది. ఒక 24 గంటల్లో 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్. అది రికార్డ్ అనమాట, గిన్నెస్ రికార్డ్. వేల హెవీ మెషినరీ, టిప్పర్లు, నీకు జేసీబీలు, ప్రొక్లైనర్లు, అసలు కోలాహలంగా ఉండేది పోలవరం అప్పట్లో. 72% పనులు పూర్తయింది. అలాంటిది ఇప్పుడు ఈ 5 ఏళ్లలో పోలవరం శ్మశాన నిశ్శబ్దంగా మారింది. మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి అయి నువ్వన్నట్టు ఎన్డీఏ కన్వీనర్గా కూడా ఉంటే పోలవరం మళ్ళా కోలాహలం. అటు నిధులు వస్తాయి పుష్కలంగా, ఇక్కడ పనులు స్పీడ్ అవుతాయి. 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా రాజధాని అమరావతి కూడా స్పీడ్ అవుతుంది, కన్స్ట్రక్షన్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే నీకు కట్టుబడి పెరిగిందో ఉపాధి పెరుగుతుంది, అందరికీ ఉపాధి ఏర్పడుతుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు నీకు వెంటనే ట్యాక్సులు పెరుగుతాయి, కంపెనీలు వస్తాయి, ఉపాధి ఇంకా పెరుగుతుంది. దీనివల్ల సంపద చక్రం గిర్రన తిరుగుతుంది. ఒక ఉత్తేజం, ఒక జీవితం, అందరికీ కూడా ఒక ఆశావహ దృక్పథం, పేదరిక నిర్మూలన వైపు ఆంధ్రప్రదేశ్ అడుగులు పడతాయి. అటు ప్రత్యేక హోదా కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకని? గతంలో ప్రత్యేక ప్యాకేజీ దానికి ఒప్పుకున్నటువంటి చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం నిధులు పుష్కలంగా ఇస్తారా? లేదు, నేను ఎన్డీఏ కన్వీనర్గా ఉండాలంటే నా రాష్ట్రానికి హోదా రావాల్సిందే, ప్రత్యేక హోదా వస్తే కానీ నేను ఎన్డీఏ కన్వీనర్గా ఉండను అని పట్టుబడతాడా? గతంలో మనం చూసాం. ఏది?
ఆ ముంపు మండలాలు కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానన్నాడు. తెలంగాణ నుంచి 7 ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని పట్టుబడితే అప్పుడు ప్రధాని మోడీ అప్పటికప్పుడు ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు. అప్పటికప్పుడు పోలవరం డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు. మొదటి లోక్సభ సమావేశాల్లోనే బిల్లు తెచ్చారు. మొదటి లోక్సభ సమావేశాల్లోనే 7 ముంపు మండలాల విలీనం జరిగింది కాబట్టి పోలవరం నిర్మాణానికి అవరోధాలు తొలగాయి. మరి రేపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా మళ్ళా ప్రమాణ స్వీకారం వస్తే ఎన్డీఏ కన్వీనర్గా ఆయన ఉండమంటే మరి దేనికోసం పట్టుబడతాడు? చూడాలి సార్. మరి ప్రత్యేక హోదా ఇస్తేనే ఎన్డీఏ కన్వీనర్గా ఉంటానంటాడా?